తెలంగాణలో స్థానిక ఎన్నికలతో తనిఖీలు ముమ్మరమయ్యాయి. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు అధికారులు. రెవెన్యూ పోలీస్ విభాగాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 50,000 కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకెళ్లే సరైన రసీదులు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నుంచి కారులో వస్తున్న గూల్పల్లి సాయి అనే వ్యక్తి దగ్గర 1,90,000 నగదు గుర్తించి సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఈ మొత్తాన్ని జిల్లా ఎన్నికల అధికారికి అప్పగించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇటు అధికారులు ఎలక్షన్ కమిషన్ల ఆదేశాల మేరకు అయితే ఎక్కడికక్కడ కూడా ఇటు చెక్ పోస్టులు ఏర్పాట్లు చేస్తూ తనిఖీలు అయితే చేపడుతున్నారు. కోటపల్లి మండలం పారుపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఇటు రెవెన్యూ పోలీసుల శాఖ అధికారుల సమన్వయంతో నిన్న రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇటు మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వస్తున్నటువంటి వెహికల్ అయితే ఇటు సిరోంచ తాలూకా రేగుంట గ్రామానికి చెందినటువంటి గడిపల్లి సాయి అనే వ్యక్తికి సంబంధించిన స్కార్పియో వాహనాన్ని అయితే తనిఖీ చేశారు అధికారులు. వాహనంలో 1,90,000 నగదు ఉన్నట్టుగానైతే గుర్తించారు. ఈ నగదుకు సంబంధించినటువంటి ఎటువంటి రసీదులు లేకపోవడం అయితే ప్రస్తుతానికి ఆ డబ్బునైతే ఎన్నికల కోడ్ నియమ నిబంధనల మేరకు సీజ్ చేసి జిల్లా ఎన్నికల అధికారికి అయితే అప్పగించారు. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఎన్నికల నిబంధనల మేరకు 50,000 వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో నగదును కనుక వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ నగదుకు సంబంధించినటువంటి రసీదులు ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడనైతే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.